మా ఊరోళ్ళకి పక్క ఊరోళ్ళకి గొడవ జరిగింది. ఒక్కొక్కటి ఇప్పుడు కొట్టుకుంటారు చూడండి. ఇది కూడా వ్లాగ్ పెడుతున్నా. దేకో అభి దేకో పిక్చర్ బాకీ. మన ఊరోళ్ళనే పగూరోని లేదు. సాయంత్రం జాతర ఉండే కదా ఊర్లో. మరి జాతర ఉందంటే వైబ్ ఉండాలి. అందుకని వైబ్ కోసం ఫ్రెష్ పామ్ మిల్క్ అంత ఇంగ్లీష్ ఎందుకులే కానీ కళ్ళు కోసం వచ్చినాం ఇప్పుడే ఫ్రెష్గా. బాబాయ్కి చెప్తే ఇప్పుడే మా కోసం ఫ్రెష్గా ఎక్కుతున్నాడు కళ్ళు తీయడానికి. మరి సాయంత్రం జాతర ఉంది కాబట్టి వైబ్ ఉండాలా. ఇట్లా ఫ్రెష్ కళ్ళు తీసుకొని అట్లా మంచి బోటు తీసుకొని ఇట్లా పచ్చని పొలాలలో కూర్చొని తాగు బ్రో, ఏం కాదు. రోజు తాగకు, అప్పుడప్పుడు తాగు. ఒకసారి నేచర్ చూడు ఎంత పీస్ ఉందో. నీకు ఏ పబ్బులు అన్న వస్తుందా బ్రో ఈ వైబు? కూర్చో బ్రో, అప్పుడప్పుడు ఎంజాయ్ చేయి, చిల్లు చేయి, తాగు, కళ్ళు కుండ తీసుకో, కూర్చో బ్రో. నువ్వు పబ్బులో కూర్చొని మ్యాచ్లు అవి చూస్తావు, నేను ఇట్లా కళ్ళు కుండ తీసుకొని మా అన్నలతో రా పొలాల్లో కూర్చుంటే మ్యాచ్ చూస్తాం. ఒక్కసారి ఆ వైఫ్ ఫీల్ అవ్వు బ్రో. ఫెస్టివల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇట్లా క్రాకర్స్ అవన్నీ కాలుస్తారు. చాలా రకాల క్రాకర్స్ ఉంటాయి. దీన్ని వచ్చి స్నేక్ బాంబ్ అంటారు. ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. అచ్చం పాము ఉన్నట్టు ఉంటుంది. దీన్ని చెట్టు బాంబు అంటారు, అంటే ట్రీ బాంబు అంటారు. ఒకసారి ఎట్లుంటుంది చూడండి. చాలా మంది జలాన్ని వచ్చారు చూడండి. ఒకసారి మీకు చూపిస్తాను. చర్చ్ అనమాట. ఇక్కడ చర్చ్లో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఇక్కడ మేరీ మాత అంటారు అనమాట. ఇవన్నీ మేరీ మాత చర్చ్ అంటారు. ఇక్కడ ఈ జాతర ఇయర్కి ఒకసారి 3 days జరుగుతుంది. March 7th, 8th, 9th. ఇక్కడ చాలా ఫేమస్ మేరీ మాత అనే ఆమె. అంటే మేరీ మాత అనే ఆమె ఇక్కడ పుట్టారని ఇక్కడ ఈ జాతర చేసుకుంటారు. చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఆడడానికి ఇట్లా జాయింట్ వీల్స్, కొలంబసెస్, బ్రేక్ డ్యాన్స్ ఇట్లా ఎన్నో ఉంటాయి. దగ్గర చాలా మంది వస్తారు. చాలా మండలాల నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు ఈ జాతర చూడడానికి. అంత ఫేమస్ ఈ జాతర. చాలా మంది ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ తిరునాళ్ళలో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. ఏమిటండి మీరు మాట్లాడేది? బ్రేక్ డాన్స్ అంటారు దీన్ని. ఇప్పుడు ఇది ఎక్కుతున్నాం, ఎట్లుంటుందో నాకు తెలుసు. కిందదంటే బయటకు వస్తాం నాకు తెలుసు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఊరోళ్ళకి పక్క ఊరోళ్ళకి గొడవ అయింది. ఆడ చూడండి ఎట్లా గొడవ పడుతున్నారు. మొత్తం మరి తన్నుకుంటారో ఏమవుతుందో నాకు తెలీదు. ప్రతి సంవత్సరం ఇట్లా గొడవలు ఉంటాయి, కామన్ అదే. మొన్న జరిగిన ఇంటర్ ఎగ్జామ్స్లో 17,000 మెంబర్స్ అబ్సెంట్ అయ్యారు కదా. అలలో 500 వీళ్ళే.